నందిని స్టోరీలా నువ్వు ఆడియన్స్ మాత్రమే, క్యారెక్టర్ లాగా ఫీల్ అవ్వకు. చలో లెట్స్ గో, గెట్ రెడీ, గెట్ అప్. సిద్ధు, అరే ఒళ్ళు కాలిపోతుందంట్రా, ఫీవర్ వచ్చిందా? పక్కన డాక్టర్ ఉన్నట్టున్నాడు, నేను పోయి తీసుకొస్తా. చుప్రే, ఈయన్నే ఉండు. ప్లీజ్ కమ్ డాక్టర్. డీప్ బ్రీత్. టెన్షన్ ఏం లేదు, జస్ట్ నార్మల్ ఫీవర్ అంతే. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఎనీ అసిస్టెన్స్, ఫీవర్ తగ్గకపోతే జస్ట్ గివ్ మీ అ కాల్. హియర్ ఇస్ మై కార్డ్. ఓకే సిద్ధు, టేక్ కేర్, బాయ్. ఇప్పుడే వస్తా ఉండు. డాక్టర్ సందీప్, జేజే హాస్పిటల్. డాక్టర్ సందీప్, జేజే హాస్పిటల్. డాక్టర్ సందీప్. మన డాక్టర్ సందీప్ రా. అరే ఏడిపోతున్నావురా సిద్ధు? సిద్ధు, సిద్ధు ఏంట్రా ఫీవర్ పెట్టుకుని? కరెక్ట్ 16 అక్షరాలు ఉన్నాయి. అయితే ఏంది? నందిని లవ్ లెటర్ ఇచ్చిన సందీప్ ఇతనేనే, డాక్టర్ సందీప్ బి. మై గాడ్. అంటే ఆ నందిని ఇప్పుడు పక్కనింట్లోనే ఉంటదన్నమాట. అరే పదరా పోయి చూద్దాం. కాదురా ప్లీజ్, నేను తట్టుకోలేనురా. నేను పిచ్చిలేసిందా? పక్కింటోడు వైఫ్ నందిని అయితే ఎలా చూస్తాను చెప్పు? నువ్వు కళ్ళు మూసుకోలే, నేను చూస్తా. నువ్వు జరుగు. ఏంటి ఇలా వచ్చారు? ఎనీథింగ్ సీరియస్? యాక్చువల్లీ సందీప్, ప్రిస్క్రిప్షన్ లో చిన్న డౌట్ ఉంది, వీడికి ఏం అర్థం కావట్లేదు. క్యాన్ వి కమ్ ఇన్సైడ్? యా, కమ్ ఇన్ ప్లీజ్ కమ్ ఇన్. యా. సిద్ధు మీరేంటి అక్కడ ఆగిపోయారు? లోపల రండి. మీ ఇల్లు అనుకోండి, ప్లీజ్ బీ కంఫర్టబుల్. కూర్చోండి. ఏం తీసుకుంటారు, టీ ఆర్ కాఫీ? వద్దండి. నో, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, ఏదో ఒకటి తీసుకోవాల్సిందే. ఐల్ గెట్ సంథింగ్ ఫర్ యూ. ఫీల్ లైక్ యువర్ హోమ్. ఓకే? రే సిద్ధు, ఈ నీకన్నా పొజిటివ్ ఉన్నాడురా. నందిని ఫోటోయే పెట్టలేదేడా. ఇల్లంతా ఇంత ఆర్గనైజ్డ్ ఉందంటే పక్కా కన్ఫర్మ్ రా, నందినియే. నీకు దండం పెడతాను రా, కన్ఫర్మేషన్ అవ్వలేదు కదరా, చూద్దాం రా. ఆగ్రా. రే కప్ సౌండ్స్ వస్తున్నాయి, కిచెన్ లో రొమాన్స్ జరుగుతుందేమో. నేను పోతున్నా. అరే ప్లీజ్ ప్లీజ్ రా, వదిలేరా, నా వల్ల కాదురా, ప్లీజ్ రా, ప్లీజ్ అమ్మ పడలేనురా, ప్లీజ్ రా. రే వస్తుందిరా. సారీ గైస్, లేట్ అయింది. ఏంది మీరొచ్చిర్రు? మీ వైఫ్ లేదా? ఓ నా వైఫా, ఇవాళ తన బర్త్డేయా? రే చాలా వేరే వాడి పిల్లం బర్త్డేకి నువ్వు ఎక్సైట్ అయితే గలీజుకుంటది. కూసో. మా వాడికి బర్త్డేలు అంటే మస్తు ఇష్టం. బర్త్డే కదా, ఫ్రెండ్స్ తో షాపింగ్కి వెళ్ళింది. షాపింగ్ పోయిందా? అంటే ఇంట్లో లేదనమాట. బర్త్డే పార్టీ ఎక్కడా? ఇవాళ ఈవినింగ్ 6 o'clock క్లబ్ హౌస్ లో పార్టీ. డోంట్ ఫర్గెట్, మీరు తప్పకుండా రావాలి. ఓకే? క్లబ్ హౌస్ లోనా? మేము వస్తాంలే. వన్ సెక్ హ్యావ్ సమ్ కాఫీ మ్యాన్. పర్లేదండి, బర్త్డే టైం అవుతుంది కదా. అరే హ్యావ్ సమ్ కాఫీ, నేను బాగా పెడతాను కాఫీ. అబ్బబ్బబ్బా, ఎంత మంచిగా డెకరేట్ చేసిరు. సందీప్ కి నందిని అంటే మస్తు ఇష్టమేమో. ఇలా అయితే రాను నేను. రే రారా, నీది అగ్ని లాంటి స్వచ్ఛమైన ప్రేమ కదా, రా. ఎక్స్క్యూజ్ మీ వన్ సెకండ్. హే హాయ్ గైస్. Hi Sandeep, how are you? Hi, thanks for coming here. Where is the birthday girl? Can we see her? She was about to cut the cake. You know what? తనకు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. కమ్ జాయిన్ మీ, సర్ప్రైజ్ ఇద్దాం. రండి, కమ్ ఆన్. హే నువ్వేంటి ఏం తీసుకోవట్లేదు బ్రో? హ్యావ్ సంథింగ్ నా. సందీప్, నా ఫోన్ చూసావా? కనిపించట్లేదు. ఇక్కడే ఎక్కడో పెట్టాను. ఇవాళ అసలే నా బర్త్డే. ఇన్స్టాలో పోస్ట్ కూడా చేశాను. ఎన్ని లైక్స్ వచ్చుంటాయో, ఎన్ని మెసేజెస్ వచ్చుంటాయో, అన్ని మిస్ అయిపోతున్నా. సందీప్ అక్కడ ఉందేమో చూడు. ఇవాళ నా బర్త్డే అని నా ఫ్రెండ్స్ యూకే నుంచి, యూఎస్ నుంచి ఎంతమంది కాల్ చేసి ఉంటారు. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయవా? ఇప్పుడు ఎక్కడో చోట పెట్టి మర్చిపోతూ ఉంటావు. ఎక్కడో పెట్టలేదు. ఫ్లాట్ లో ఏమైనా మర్చిపోయావా? లేదు, తీసుకొచ్చాను. ఇక్కడే పెట్టానే. ఎక్కడ పడేసానో ఏంటో.
దొరికింది. అర్జెంట్గా పోస్ట్ చెక్ ఇప్పుడు చేయాలి. ఎక్కడో చోటు పెట్టి మర్చిపోతూ ఉంటావు. సర్ప్రైజ్, స్పెషల్ కేక్ ఫ్రమ్ స్విట్జర్లాండ్, జస్ట్ ఫర్ యూ స్వీట్ హార్ట్. హ్యాపీ బర్త్డే. నువ్వు నందిని కాదు బ్రో, తన నందిని కాదు బ్రో. హ్యాపీ బర్త్డే. తన నందిని కాదు బ్రో, బాగి తన నందిని కాదు. ఏంటిది? నీకోసమే. హే హాయ్. సందీప్, మొన్న నువ్వు నాకు కాఫీ తెచ్చిస్తే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అవును, నిన్న మా ఫ్రెండ్ కూడా అలాగే కాఫీ తెచ్చిచ్చింది. అప్పుడు కూడా నాకు సేమ్ ఫీలింగ్ కలిగింది. ఓకే. నువ్వు నాకు ఒక వినాయకుడు బొమ్మ కొనిచ్చావు, గుర్తుందా? యా. నాకు చాలా నచ్చింది నిజంగా. ఓకే. కానీ ఈ రోజు లేచి చూస్తే నా ఫ్రెండ్ నాకు ఈ డ్రెస్ కొనిచ్చింది. చాలా బాగుంది కదా? బాగుంది. సేమ్ ఫీలింగ్. ఇద్దరి మీద సేమ్ ఫీలింగ్ వస్తే అప్పుడు అది లవ్ కాదు కదా? అది ప్రేమించడానికి మనకొక రీజన్ ఉండకూడదు. ఎందుకు ప్రేమిస్తున్నామంటే దానికి ఆన్సర్ ఉండకూడదు. సంజు, ఈ రోజు ఏమైందో తెలుసా? నీది కాదు, విను. వెంకట్రావు వచ్చారు తెలుసా? వాటర్. వెంకట్రావు గారు ఇక్కడికి వచ్చారా? ఆదివారం దివాకర్ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర కలుస్తా అన్నారులే. వెంకట్రావు గారు ఇక్కడే కలుస్తా అన్నారు. ఈ కవర్ ఆయనకి ఇచ్చేస్తే తాతయ్య చెప్పిన పని అయిపోతుంది. అమ్మా నాన్న సంవత్సరికం దగ్గరికి వస్తుంది. ఆయనకి కవర్ ఇచ్చేసిన వెంటనే కాశీకి వెళ్ళాలి. ముంత మసాలా కావాలక్క? సరే. నా చెయ్యి ఇక్కడ స్పెషల్ అక్క. ఈ రోజు నీకు వెరైటీ టైప్ చేసి చూపిస్తా. వీడి దగ్గర ముంత మసాలా ఏం బాగుండదు. ఎవరిది తొక్కలో ముంత మసాలా? మీ మొగాల కంటే బానే ఉంటదిలే. ఏ అలా కాదు, రెండు నిమ్మకాయ చుక్కలు. రెండా? సరే అక్క. పచ్చమిరపకాయలు సన్నగా కోసే. ఉప్పొద్దు. కల్లుపుందా? ఏ అలా కలుపుకు, ఇలా రా. కళ్ళు మూసుకో. అక్క కళ్ళు మూసుకోరా. అక్క కళ్ళు తెరవచ్చా? హే ఆగు, చూడట్లేదు కదా? అక్క ఇంకెంతసేపు? షూ. కళ్ళు తెరవు. ఏమైందక్క? చేయి పెట్టు. సూపర్ ఉందక్క. ఇంకొంచెం బెటర్ అక్క. ఆ సీక్రెట్ ఏందో నాకు చెప్పవక్క. అక్క అక్క ప్లీజ్ అక్క. ఇది నందిని సీక్రెట్, నేను చెప్పను. బాబు ముంత మసాలా వస్తున్నాయండి. నందిని అంటే నువ్వేనమ్మా? అవును. మీరు? నా పేరు వెంకట్రావమ్మా. మీరేనా? అవునమ్మా. మీకోసం ఎంత వెతికానో తెలుసా? అలాగా? ఒక్క నిమిషం. సరే అమ్మా.
వెంకట్రావు గారు వచ్చారు, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏం జరుగుంటదిరా? వెంకట్రావుకి కవర్ ఇచ్చినాక ఆ పోరు మళ్ళా ఊరికి జంప్ అయి ఉంటది. కాదురా బాగి, ఇన్ని రోజులు డైరీ చదివినంతసేపు నందిని ఏదో నాతోనే ఉన్నట్టు అనిపించింది. కానీ ఒక్కసారి డైరీలో పేజెస్ అయిపోగానే నందిని నాతో బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయినట్టు అనిపించిందిరా. రే సిద్ధు, ఇంతకు ముందు తొందరపడి రాంగ్ పర్సన్ ని ప్రేమించిన, ఈసారి లేట్ చేసి రైట్ పర్సన్ ని పోగొట్టుకోకు. గ్రామ పంచాయతీ. ఇక్కడ వాస్తు విశ్వనాథం గారి ఇల్లు ఎక్కడ బామా? ఆ కనిపించే ఇల్లే బాబు. సరే మరి ఉంటాను.